Warangal Chapata chilli gets a GI tag. This is another important thing. అయితే ఇప్పటి వరకు మన తెలంగాణ నుంచి వచ్చినటువంటి జిఐ ప్రొడక్ట్స్ లభించినటువంటి వాటిలో దిస్ ఈజ్ 18th జిఐ ట్యాగ్ గెలుచుకున్నటువంటి ప్రోడక్ట్. అసలు ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే వాట్ ఈజ్ జిఐ ట్యాగ్ అంటే ఏంటి, ఇది డిస్కస్ చేసే ముందు దీని గురించి చెప్పుకుందాం. ఫస్ట్ చపాటా చిల్లీని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, దట్ ఈజ్ టొమాటో చిల్లీ అని కూడా దీనికే పేరు. చపాటా చిల్లీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టొమాటో చిల్లీ, ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. అయితే టొమాటో చిల్లీ అని ఎందుకు అన్నారంటే జనరల్గా రెడ్ కలర్లో, గ్రీన్ చిల్లీస్ ఆర్ డిఫరెంట్. అయితే ఇవి రెడ్ కలర్లో ఉంటాయి, కాకపోతే టొమాటో షేప్ లాగా రౌండ్గా ఉంటాయి. ఇట్లా రౌండ్గా ఉండడం వల్లనే, ఇట్లా రౌండ్ షేప్స్ ఉండడం వల్లనే టొమాటో చిల్లీ అని పేరు వచ్చింది. ఇది చాలా యూనిక్ ఉంటుంది. ఎలా యూనిక్ అని అంటే కారం ఎక్కువగా ఉండదు. మన క్యాప్సికమ్ ఎలాగైతే కారం తక్కువగా ఉండి టెక్స్చర్ బాగుంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. ఇప్పటి వరకు అయితే 300 per kg ఉంది. అయితే ఇప్పుడు జిఐ ట్యాగ్ లభించిన తర్వాత దీని ధర డబల్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. 550 రూపీస్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు. అది ఎంతవరకు అవుతుందో మనం చూడాలి. అయితే వాట్ ఈస్ జిఐ ట్యాగ్ అన్నది చూద్దాం. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, దీని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంటే. జిఐ ట్యాగ్ ఒకసారి వన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మెయిన్స్లో దాని డెఫినేషన్ అంతా ఇచ్చేసి దీన్ని ఏమంటారు అని ఇచ్చారు. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటే ఏంటి అని అంటే ఏదన్నా మనం తయారు చేసేటువంటి వస్తువు అవ్వచ్చు, కల్టివేట్ చేసేటువంటి క్రాప్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ గూడ్ అవ్వచ్చు, అదేవిధంగా స్పిరిట్స్ అండ్ వైన్స్, ఆల్కహాల్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు. ఇవన్నీ ఈ కేటగిరీకి చెందినటువంటి ఏవైనా కూడా ఒక పర్టికులర్ ప్రాంతానికి, ఒక జాగ్రఫికల్ లొకేషన్కి యూనిక్గా ఉంటే అలాంటి వాటికి ఇచ్చేటువంటి ట్యాగే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఎవరు ఇస్తారు అని అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 1999 దీని ద్వారా జిఐ రిజిస్ట్రీ అన్నటువంటి సంస్థ దీనికి ఈ ట్యాగ్ ఇస్తూ ఉంటుంది. ఏదైనా ప్రోడక్ట్ ఒకసారి జిఐ ట్యాగ్ వచ్చింది అనుకోండి, దాని వ్యాలిడిటీ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటే 10 సంవత్సరాలు దాని వ్యాలిడిటీ ఉంటుంది. అదేంటి మేడం, మరి 10 సంవత్సరాల తర్వాత వ్యాలిడిటీ అయిపోతే ఏం చేయాలి అని అంటే మరలా రెన్యువల్ చేసుకోవచ్చు. రెన్యువల్ చేసుకుంటే మరలా ఇంకో 10 సంవత్సరాలు వస్తుంది. అట్లా రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మరి జిఐ ట్యాగ్ లభిస్తే ఏంటంటే లాభం అంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైలెస్కి జిఐ ట్యాగ్ ఉందనుకోండి. జిఐ ట్యాగ్ ఉంటే ఇలాంటి స్టైలెస్ని నేను మళ్ళీ సేమ్ అదే తరహాలో స్టైలెస్ని తయారు చేయడం అని అంటే చెయ్యకూడదు. దానికి కాపీ రైట్స్, పేటెంట్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ద్వారా ఎవరన్నా అట్లా రెప్లికేట్ చేశారంటే, మనం తయారు చేసినటువంటి ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని రెప్లికేట్ చేశారంటే వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ చేయొచ్చు. అందుకే జిఐ ట్యాగ్ ఈ స్పెషల్ ట్యాగ్. మన భారత